అక్క నమస్తే అక్క, ఏం పేరప్ప? అరుణ. అరుణ. అక్క ఇప్పుడు ఇది నల్గొండ జిల్లా, నల్గొండ అంటే నల్గొండ కనగల్ మండలం. కనగల్ మండలమే కదా? ఓకే. సార్ మీ ఎమ్మెల్యే ఎవరు? ఇక్కడ ఆయన వెంకటరెడ్డి. వెంకటరెడ్డి కదా? ఓకే. ఎట్లుంది అక్క ఆయన పరిపాలన, ఎట్లుంది? ఏమో అన్నది ఏముందో మాకైతే ఏం తెలియట్లేదు. మాకైతే ఇంత ఇల్లు లేదు, కొల్లు లేదు, సెలక లేదు, బావి లేదు, మాకేడ ఏది లేదు. నేనైతే మీ మహిళలకు 6 గ్యారెంటీలు బస్సు ఫ్రీ ఏదో అసలు నాకేది లేదు. ఫస్ట్ ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. ఏం లేదా, నేను కూడా ఇప్పుడు అప్పు చేసి పెట్టుకున్నా. నా కాలు కూడా బాగలేదు. ఆ పోతే బొచ్చడి పైసలు అవుతున్నాయి, అల్లాకి పోతే 1,000 అవుతున్నాయి. ఏం చేయను, ఏదో కాలు బాగాలేకున్నా చేసుకుంటున్నా, కుట్టుకొని చేసుకుంటున్నా అంతే. నాకైతే లేదు, అసలు ఏది లేదు. ఇల్లు కాదుగా, మాకు గంట భూమి లేదు ఏడ. లేదు, రేషన్ కార్డు ఒక్కటి. అది ఎప్పుడు 20 ఏళ్ల కింద వచ్చి 30 ఏళ్ల కింద కేసు. అది ఆయన చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చింది. అదే మళ్ళా కేసీఆర్ వచ్చినప్పుడు మారింది అంతే. ఇక అంతే. మరి ఇప్పుడు మీకు గ్యాస్ ఫ్రీ వస్తుందా? లేదు, గ్యాస్ ఫ్రీ లేదు. కరెంటు కూడా 200 లేదు. మరి ఎన్ని అప్లికేషన్? ఇది కిరాయి, నా సొంతం కాదు. ఇది కిరాయి కాబట్టి అయినా మాకు ఇది కూడా కట్టుకోవాలి. దీనికి 5,000 కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. ఇంకా ఇవే అప్పు చేసి కట్టుకున్న ఈ మిత్తిలకు వీటికి ఇవే వెళ్ళకుంటే మస్తు బాధ అవుతుంది. కాలు బాగాలే, కాలుకి పెట్టుకోవడం పైసలు. ఇక నాకు ఇదే. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే మంచిగా మారుతుంది, అందరికి 6 గ్యారెంటీలు అన్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది నీకు? నేను అనేది ఎవరికైనా కొంచెం లేడీస్ బస్సు కంటే కూడా ఏదైనా జర ఆడోళ్ళకి కనీసం మాసోళ్ళకైనా ఏమీ లేని వాళ్ళకు అసలు 1 రూపాయి కూడా లేదు నాన్న. అసలు కొంచెం ఆ మాత్రం ఇచ్చినా కూడా జరేదో మాకు హెల్పింగ్ ఉంటుంది అంతే. ఇప్పుడు న్యాయసోటలకి ఇప్పుడు నాకు పరిస్థితి కొంచెం బాగా, నాకు ఎన్ని నొప్పి ఉంది, కాలు బాగలేదు, పడ్డా, పాదంలో ఇరిగింది. ఇంకా నేను ఏంది చిన్నగా నడుచుకుంటా వచ్చి ఏదో పని చేసుకుంటా అంతే. ఈ రెంట్ కట్టుకుంటా. ఇక ఏదైనా గిన్నె బట్టగుడ్డలు తెచ్చుకున్నా కానీ అప్పు చేసి తెచ్చినా అవి కూడా వెళ్ళేటట్లేదు. ఇక అంతే నా పరిస్థితి. ఇక ఏదో చేసుకోవడం, తినడం, కంట్రోల్ బియ్యం వస్తాయి, ఏదో ఇంకేదో అంతే. ఇక మా సార్ బంక్ లో పని చేస్తాడు అంతే. ఆయన సేరో పని చేస్తాడు. 2 పిల్లలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని మారుతాయి అన్నారు. మరి మీకు ఏమైనా అలాంటి అవకాశం? లేదు. ఏం లేదు. కనీసం మీరు అన్న కొంచెం ఏదన్నా హెల్ప్ చేస్తా, నాకు ఏదన్నా, నాకు పరిస్థితి బాగాలేదు. మరి వెంకటరెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు మీరు? మేము పోలేను అసలు. ఎవరు రానిస్తారు? ఎక్కడ ఎవరు రానియరు. మనం పోయేంత ఉంటుందా? వచ్చింది కానీ ఆ మందిలో నాకు నేను పోలేను కదా, నాకు కాలు బాగాలేదు కాబట్టి నేను పోలేను. ఎవరు తీసుకెళ్ళి కూడా చేసేంత కూడా లేదు. సో ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు మీ ఆయన కష్టపడాల్సిందే. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు కానీ పెద్దోళ్ళు, వాళ్ళకి కూడా పెళ్లిలేని ఏం లేదు. వాళ్ళకి కూడా ఆయన నా కొడుకు బెంగళూరులో బతకపోయిండు. ఇక బిడ్డ పెళ్లి చేసిన వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. ఆమె కూడా పాపం జర మంచి వాళ్ళు. నా దగ్గర రూపాయి కట్నం కానీ పెట్టుబడుకుని ఏదో ఆశపడకుండా జర బిడ్డ ముద్దుకుందని అలుగుతూనే చేసుకున్నారు అంతే. ఇక ఏం లేదు. పెట్టుబడిగా దేనికి కూడా ఆశపడరు పాపం. ఎందుకన్నా వాళ్ళు ఏది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది నా బిడ్డకు. లేదు, అసలు లేదు. ఇక తులం బంగారం లేదు, స్కూటీలు లేవు, అసలు ఏది లేదు. అవన్నీ గీత నాకేదన్నా గీత హెల్ప్ చేస్తే బాగుంటది. పెట్టాము పెద్ద అంటే ఆయన ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తాడంట. మరి మాకు ప్లాట్ లేదు, ఏది లేదు. మేము ఏడ తెచ్చుకోము లేని ప్లాట్. ఆయన ఇచ్చినా గానీ మళ్ళా ఏదో సగం లేచినాక ఇస్తాడంట. మరి ముందు ఇస్తానని ఏమైనా చేసుకోవడం, సగం చేస్తే నేను మాకేం చూసి అప్పు ఇస్తారు మేము ఇల్లు కట్టుకోవడానికి ఒకవేళ వచ్చినా కూడా. అది సో మొత్తానికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. నాకైతే చాలా ఉంది, చాలా నొప్పి. ఎప్పుడు చచ్చేది ఎప్పుడు బతికేది కూడా ఎరగకుంటుంది మాకైతే. అంతే ఉంటది. మరి ఏమని చెప్పు. ఇప్పుడు ఈ రెంట్ కట్టుకోవాలన్నా, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి. మరి ఎట్లా? లేదు. సరే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎలక్షన్స్ మరి ఎలా ఉంటుంది? తెలియదు నాన్న అసలు. మరి ఈ కాంగ్రెస్ వల్ల కూడా ఉపయోగం ఏం లేదు. మీకు ముందున్న ప్రభుత్వమే బాగా చేసింది. ముందున్నప్పుడు కొంచెం కరెంట్ ఉండేది ఎప్పుడు. ఇంకా నేను కరెంట్ లేకుండా తొక్కలేను అసలు మిషన్. నాకు కరెంట్ పోతుంది, ఎప్పుడు పోతుంది. కరెంట్ ఉంటేనే జర నేను కుట్టుకోగలుగుతా, కరెంట్ లేకుండా చేయలేదు. అది కూడా ఎక్కువ కుట్టాను, 1-2 కుడతా అంతే. అవి నడుస్తాయి అంటే బట్టలు కూడా సరిగా పైసలు లేక తేయట్లేను, అవి కూడా నడవట్లేదు.
మీరైనా ఏదైనా కొంచెం పెట్టి నాకు ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే. తప్పకుండా అక్క, ఇది చూసిన తర్వాత ఏమన్నా అదే మీ రేషన్ కి సంబంధించిన కానీ రేషన్ అని మీకు కాదు ఇల్లు కానీ అన్ని కానీ ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కాబట్టి చూస్తారు, చూసి దాన్ని బట్టి మాట్లాడితే ఏమైనా ఉంటే చేస్తారు. మీరైతే ఇక్కడున్న అధికారులు మాత్రం కంపల్సరీ అడగండి. నాకైతే ఏమీ లేదు నాన్న, ఆడ ఏమీ లేదు. ఇంకోటి నాకు కాలు ఈ మోకాలు అరిగిందంట, అది నడవలేకపోతున్నా. ఆ పాదంలో ఇరిగింది, జారిపడ్డా బాత్రూంలో పడితే కూడా నాకు మాకు పెట్టుకున్న స్తోమత లేక ఆ గవర్నమెంట్ దాంట్లో తీసుకుపోతే ఎట్లా ఉంటుందో ఏమనేసి మా ఈ అంకునోళ్ళు మా బిడ్డ అత్తగారు పెట్టుకొని బాగా చేయించారు. సరే.